దయచేసి మార్చుకోండి. అట్లా వర్కౌట్ కాదు అట్లా సిస్టమ్. ఓకే, సో అదే మంగ్లీకి కూడా వర్తిస్తుంది. సో ఆ క్రమంలో ఇదంతా ఎందుకు చెప్తున్నాం, ఇది వీడియో చూపెట్టినాక మీకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, సో మొత్తం మీద మంగ్లీకి సంబంధించిన కేసు మీరు లైవ్ అప్డేట్స్ చూస్తున్నారు. ప్రస్తుతం ఒకసారి మనం స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సింపుల్ గా అసలు ఏం జరుగుతుంది మంగ్లీ కేసుకు సంబంధించి. సో మీ అందరికి తెలుసు, ప్రతి ఒక్కరు కూడా మొదటి నుంచి మీరు మంగ్లీ కేసుని చాలా డీప్ గా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ మైక్రో ఫైనాన్స్ మీ అందరికి తెలుసు, ఈ మైక్రో ఫైనాన్స్ అనేది ఎప్పుడు బట్టబయలైంది అనేది. అడ్వకేట్ సుబ్బారావు ఎవరైతున్నారో ఈ సుబ్బారావు దగ్గరికి కొంతమంది బాధితులు వచ్చి, అయ్యా సార్ మేము పలానా మధు అనేటోని పలానా ఇంకొక శివ అనేటోని ఇట్లా కొంతమందిని నమ్మి లక్షల రూపాయలు మా భూములు తాకలు పెట్టి, మా బంగారం తాకట్టు పెట్టి, మా పిల్లల